శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బోర్గం గ్రామం శ్రీ జడ్డమ్మ తల్లి ఆలయం ఉంది. ఇప్పుడు ఆలయం మీకు చూపిస్తాను చూడండి. ముందుగా ఆలయం ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ముందు ఆర్చ్ అనమాట. ఈ ఆలయానికి చుట్టుపక్కల ప్రహరీ కూడా ఏం లేదు. అక్కడ జస్ట్ అలా నిర్మించి వదిలేస్తారు అంతేగాని ప్రహరీ కూడా ఏం లేదు. ఇప్పుడు మనం ముందుగా ఆలయం లోపలికి వెళ్తున్నాను చూడండి. ముందు అక్కడ నిలబడి చూస్తే ఆలయం ఇలాగ ఉంటుంది. ఆ అమ్మవారు ఎన్ని రూపంలో ఉన్నారో, ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అవి అన్నీ చూపిస్తాను చూడండి. ముందుగా గుడి చుట్టూ చూద్దాం. గుడి చుట్టూ ఎన్ని అవతారాల్లో ఉన్నాయో అమ్మవారిని మీకు చూపిస్తాను. ముందుగా అమ్మవారు తల్లి పాదాలు ఉంటాయి. ముందు ఆ పాదాల దగ్గరికి వెళ్దాం. ఇదే ఆ అమ్మవారు పాదాలు అనమాట. ఇక్కడే కొబ్బరి కట్టుపల్లి ఇక్కడ కొట్టాలి. ఇక్కడ కొట్టేసి లోపలికి వెళ్ళి కొబ్బరి కట్టుపల్లిస్తే దర్శనం చేసి మనకి ఇస్తారు. అమ్మవారి తల్లి పాదాలు. ఇది ధ్వజస్తంభం అనమాట. చూడండి ఎంత హైట్ ఉందో. అమ్మవారి ఎంట్రన్స్ గుడి అనమాట. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. ఇది చూస్తున్నారా? ఇక్కడ ఒకటి చాలా బాగుంది. ఏంటంటారా, చాలా ఫ్రీగా ఉంది. రోడ్డు పక్కన ఉంది. మీరు ఎప్పుడు వెళ్ళినా ఆగి చూడండి. చాలా అందంగా ఉంది. అక్కడ విగ్రహాలు కూడా చాలా బాగా చెక్కారు. పెయింటింగ్ కూడా చాలా బాగా వేశారు. అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంది. చూడండి అమ్మవారు మీకు చూపిస్తాను. దగ్గరికి వెళ్తున్నాను గుడి లోపలికి. ఆల్రెడీ కొంతమంది దర్శనం చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమని. ఇంత టైం ఉంటుంది. ఇంత టైం వరకు అంటే 12 గంటలకు గుడి తీసే ఉంచుతారు. 12 గంటల దాటితే గుడి తాళం వేసుకుని వెళ్ళిపోతారు అనమాట. మనం వచ్చి మామూలుగా పంతులు ఎవరు ఉండరు. మనం వచ్చి డైరెక్టర్ దర్శనం చేసుకొని కొబ్బరి కట్టుపల్లి కొట్టేసి మనం వెళ్ళిపోవడమే. చూస్తున్నారు కదా అమ్మవారి తల్లి శ్రీ జడ్డమ్మ తల్లి ఆలయం అనమాట. ఇది అమ్మవారు విగ్రహం. ఇక్కడ చుట్టుపక్కల విగ్రహం చాలా బాగా చెక్కున్నారు. చాలా బాగా వేస్తున్నారు. చూడండి మీకు చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి. స్తంభాలు ఉంటాయి కదా పిల్లర్స్, ఆ పిల్లర్స్ పైన మాత్రం చాలా బాగా డిజైన్స్ కూడా చాలా బాగా వేశారు. విగ్రహాలు చాలా బాగా చెక్కారు. చూడండి ఎన్ని ఉన్నాయి. చాలా రకాల ఉన్నాయి. అమ్మవారి తల్లి ఎన్ని రకాలుగా ఉందో అన్ని రకాల విగ్రహాలన్నీ ఓన్లీ ఆ గుడిలో పూర్తిగా చుట్టుపక్కల చాలా బాగా వేశారు. చూడండి ఆ పిల్లర్స్ కూడా చాలా డిజైన్ బాగా చేశారు. బాగుంది. డిజైన్ వర్క్ మటుకు చాలా బాగుంది. దాని తోడుగా పెయింటింగ్ వర్క్ చాలా బాగుంది. ఈ రెండు చాలా బాగా మెయింటైన్ చేశారు. బాగుంది కూడా గుడి. కాకపోతే ఒకటి ప్రహరీ కూడా లేదు. అక్కడక్కడ మొక్కలు కూడా ఉంటే, పూల మొక్కలు ఉంటే కొంచెం అందంగా ఉన్నాం. అవి కూడా మరి లేవు. ఇంకా మీకు లోపల ఎలాగుందో అంతా చూపిస్తాను చూడండి. అంటే నేను గుడి చుట్టూ తిరుగుతున్నాను అనమాట. గుడి చుట్టూ తిరిగి మీకు చూపిస్తాను అక్కడ ఎలాగుంది ఏంటంది. మీకు ఆ లోపల కూడా వెళ్ళి లోపల కూడా ఎన్ని విగ్రహాలు ఉన్నాయో, అమ్మవారు ఎన్ని అవతారాల్లో ఉన్నాయో అన్ని అవతారాలు ఈ గుడిలో పెట్టున్నారు. నాకైతే అన్ని అవతారాలు నేను చెప్పలేను. ఎందుకంటే చాలా అవతారాలు ఉన్నాయి. అన్ని రకాల అవతారాలు అంటే నేను చూడడమే తక్కువ చూశాను. అమ్మవారి అవతారాలు నాకు తెలిసిన మటుకి. కానీ అక్కడ చాలా రకాల అవతారాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి చాలా అవతారాలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి అమ్మవారిని మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా అమ్మవారిని. అదే అమ్మవారు. ప్రతిరోజు ఇక్కడ తీసే ఉంచుతారు. మీరు వచ్చి దర్శనం చేసుకొని మీ మట్టుకు మీరు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి రైట్ సైడ్ చూస్తే శ్రీ వినాయక స్వామి వారి ఆలయం ఉంటుంది. అంటే రైట్ సైడ్ ఎప్పుడు ఉంటుంది కంపల్సరీ. ఇక్కడ నుంచి అమ్మవారి గుడి చిన్న లోపలికి ఎంటర్ అయ్యాను. ఆ లోపల సైడ్లు చూడండి. అమ్మవారు ఎన్ని అవతారాలు ఉన్నా అన్ని అవతారాల్లోని చాలా బాగా పెట్టారు. చాలా బాగుంది. పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. నాకు మట్టుకు చాలా బాగా నచ్చింది. పెయింటింగ్ వర్కింగ్, అమ్మవారు విగ్రహాలు ఆ చెక్కడము, ఆ డిజైన్ వర్కింగ్ అన్నీ చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా వస్తే కంపల్సరీ డోంట్ మిస్ ఇట్. మిస్ చేయకుండా అమ్మవారిని కంపల్సరీ
దర్శించుకోండి. చూసారా ఎంత బాగుందో అమ్మవారు. పెయింటింగ్ వర్క్ అండ్ డిజైన్ వర్క్ చాలా బాగుందన్నమాట. చాలా బాగా చేశారు. దుర్గమ్మవారని, కాళికా అమ్మవారని ఎన్ని రకాలుగా ఉన్నాయి. అన్ని రకాల విగ్రహాలు ఇక్కడ చెక్కేసి పెయింటింగ్ మంచిగా చేసి చాలా బాగా వేశారు. చాలా సింపుల్‌గా ఉంది. పైన సీలింగ్ పెయింటింగు, ఆ డిజైన్ వర్కింగ్ చాలా బాగుంది. సైడు, సైడ్ చుట్టుపక్కల మొత్తం అమ్మవారి విగ్రహాలే. మొత్తం ఈ గుడి చుట్టూ మొత్తం అమ్మవారి విగ్రహాలే ఉన్నాయి. చూడ్డానికి చిన్న గుడైనా చాలా అందంగా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. పాతపట్నం నేను ఎప్పుడైనా వస్తే ఈ గుడిని కంపల్సరీ దర్శించుకోండి.